ఓ- ఓకే పాపరావు గారు, ఒకసారి మరి ఆరపల్లి మోహన్ గారితో మాట్లాడదాం. మరి ఆయన మాజీ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్పర్సన్, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో సీనియర్. మోహన్ గారు. భయ్యా నమస్కారం. అందరికి డిబేట్ లో పాల్గొన్న మిత్రులకు పెద్దలందరికీ నమస్కారం. వాయిస్ కొంచెం వాల్యూమ్ పెంచుకోండి. కార్మిక శాఖ మంత్రి గారు ఇప్పటికీ 2 సార్లు వివేక్ వెంకటస్వామి గారు ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీ గురించి కానీ, పాలిటెక్నిక్ విధి విధానాల గురించి కానీ, ప్రభుత్వ ఆలోచన కానీ ప్రజల ముందు ఉంచిండు, పత్రికా పరంగా ఉంచిండు. పాలిటెక్నిక్ కాలేజీకే పోయి అసలు ఏం చేయదలుచుకున్నారు, ఎట్లా చేస్తున్నాం అనే విషయం చెప్పాడు. పిల్లలు రకరకాల ప్రశ్నలు ఎత్తే ప్రశ్నలన్నిటికీ జవాబు ఇచ్చాడు. ఈ ప్రభుత్వం తప్పక ఇది ప్రైవేట్ పరం చేయము, మీకు అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా ఆలోచన చేసి ప్రభుత్వం ఈ దిశగా పనిచేస్తుందనే మాట విద్యార్థులకు ఎన్నో మీటింగ్స్ పెట్టి వారి దగ్గరికే వెళ్ళి, కాలేజీకే వెళ్ళి మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి గారు. కాబట్టి దీని మీద పెద్దగా రాద్ధాంతం చేసే అవసరం లేదు. కాకపోతే పిల్లలకు మనం నచ్చ చెప్పవలసిన అవసరం ఉంది. ఏంటంటే ఇది ప్రైవేట్ పరం చేసే అవకాశం లేదు, ప్రభుత్వ పరంగానే ఉంటది. అందులో విద్యార్థి కూడా అడిగిండు, మరి వచ్చేసారి ఎవరన్నా చేస్తారు కావచ్చు అంటే అప్పుడు వివేక్ వెంకటస్వామి గారు బ్లంట్ గా చెప్పేసిండు, ప్రభుత్వం మారినప్పుడు ఏదైనా నిర్ణయం మారవచ్చు, కానీ మా ప్రభుత్వాలు మాత్రం మీకు నష్టం జరిగేది ఏమీ లేదనే విషయం పాలిటెక్నిక్ విషయంలో కానీ, స్కిల్ యూనివర్సిటీ విషయంలో కానీ రకరకాల విషయాలు పిల్లలు విద్యార్థులు అడిగినప్పుడు వారు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్, వివేక్ వెంకటస్వామి గారు కార్మిక శాఖ మంత్రిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఐటీఐ విషయంలో కానీ, పాలిటెక్నిక్ విషయంలో కానీ, ఈ యొక్క టెక్నికల్ ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వం సిద్ధశుద్ధితో పనిచేస్తుంది. ఎవరికి నష్టం లేదు, పిల్లలకు అసలే నష్టం జరగకుండా ఈ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందనే విషయం ఇప్పటికీ పలుమార్లు స్పష్టం చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇకపోతే ఈ 20 చెప్పండి. 22A గురించి కూడా 2 అంశాలు ప్రస్తావించాలి. ఇదివరకు కూడా నేను చెప్పిన 22A అసలు పెట్టింది ఎవరు? టిఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కొంత తప్పు జరిగింది అనే విషయాన్ని పెద్దలు మంత్రి గారే స్వయంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాన్ని సరిదిద్దుతానన్న మాట బాహాటంగా ప్రజలకు, పత్రికలకు, ప్రెస్ కు మాట్లాడిండు. దాన్ని కూడా ముఖ్యమంత్రి వారి సభలో కూడా చెప్పాడు, 22A అనే దానికి భయపడవలసిన అవసరం లేదు, మీ భూములు గుంజుకోము, మీ యొక్క ఆస్తికి మేము ఆశపడి లేము. ఈ ప్రభుత్వం అనుకోని పరిస్థితుల్లో అప్పుడున్న ప్రభుత్వం పెట్టిన దాని లోపల కొంత అవకతవకలు జరిగినాయి, సరిదిద్దే బాధ్యత తీసుకుంటా ఈ నెల 31 వరకు ఆ తంతు కార్యక్రమం చేస్తామన్న మాట చెప్తుండు. చాలా మంది ఆ దిశగా, ఎవరైతే ఇప్పుడు నాదే ఆస్తి ఉన్నది, 1 ఎకరం భూమి కెనాల్లో పోయింది అంటే ప్రభుత్వం అక్వైర్ చేసింది, 1 ఎకరం నాకు మిగిలి ఉన్నది అనుకో ఆ 2 ఎకరాలలో, అప్పుడు ఆటోమేటిక్ ప్రభుత్వ పరంగా ఆ ఎకరం ప్రభుత్వం రాసి ఇంకో ఎకరం నాకు రాసి 22A అనేది తీసివేయడం జరుగుతుంది అన్నమాట ఇదివరకు చెప్పిండ్రు, ముఖ్యమంత్రి చెప్పిండ్రు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి అయితే ఒక సభలో సభా సాక్షిగా చెప్పిండ్రు, 22A విషయంలో మీకు ఎలాంటి నష్టం జరగది, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మీ ఆస్తి మేము తీసుకోము, మీ ఆస్తికి మీరే ఓనర్లు, 1 రూపాయి ఖర్చు కాకుండా మీ ఆస్తి మీకే ఉండేటట్టు మేము చూస్తాము, దీనికి ఎవరు టెన్షన్ పడద్దు అన్నమాట ముఖ్యమంత్రి చెప్పాడు. కాబట్టి 22A గురించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అలాగే స్కిల్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్ గురించి సంబంధిత మంత్రి గారు అంత వివరంగా పాలిటెక్నిక్ కాలేజీకే వెళ్ళి విద్యార్థులతో ముఖాముఖి పెట్టి వివరాలన్నీ వివరించి వారికి లేవనెత్తిన సమస్యలు, మాటలు, లేకున్న డౌట్స్ అన్ని చెప్పినప్పుడు వారు క్లారిఫై చేయగలిగారు, చేసారు. పిల్లలు కూడా చివరికి సాటిస్ఫై అయినరు, అరే కరెక్టే మంత్రి గారు కరెక్టే వివరణ ఇస్తున్నారు, మనం ఆలోచించాలనే పరిస్థితి ఇప్పుడు విద్యార్థులకు కలిగింది. ఆ సందర్భంలో మళ్ళీ బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కలుగజేసుకొని వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చే సమయంలో మళ్ళీ వాళ్ళకు ఒక డౌట్ ను రేకెత్తిచ్చే ప్రయత్నం బీఆర్ఎస్, బీజేపీ
నాయకులు చేస్తా ఉన్నారు. నేను అనేది ఒకటి, రైట్, ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలుగా ప్రతిపక్ష నాయకులుగా మీరు అడగాలి, ప్రభుత్వం దాన్ని సరి చేసుకోవాలి. ప్రభుత్వమే ముందుకొచ్చి పరిష్కరిస్తుందనే మాట చెప్తున్న సందర్భంలో ఇక ప్రధాన ప్రతిపక్షం గొంతు చించుకొని మాట్లాడే అవసరం ఉండదని నేను వ్యక్తిగతంగా భావిస్తాను. ఎందుకంటే సమస్యకు పరిష్కారమే ప్రభుత్వం ముందటికి వచ్చినప్పుడు ఇక దాని గురించి అంతగా టెన్షన్ పడే అవసరం లేదు. నేను ఇప్పుడు కూడా విద్యార్థులను కూడా కోరుతా ఉన్నాను, దయచేసి ప్రభుత్వ ఆలోచనలు మీరు సరిగా అర్థం చేసుకొని మీకు ఇబ్బందులు ఉంటే సంబంధిత మంత్రి గారు ఇప్పటికీ 2-3 సార్లు మీతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడిండు, మీకు వివరణ ఇచ్చిండు. ఇంకా ఏదైనా ఉంటే దానికి ప్రభుత్వ పరంగా ఆ శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు సిద్ధంగా ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా